లైవ్ ఒకసారి నరసింహారెడ్డిగా వస్తున్న చిరంజీవి గారి థియేటర్ ట్రైలర్ ఈ రోజున చూసాం. ఆ ట్రైలర్ చూస్తుంటేనే మా రోమాలు లెక్కపరుచుకున్నాయి. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవుద్దని చెప్పి ఆతృతంగా మెగా అభిమానులు ఈ తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి చిత్రాలు ఈ రోజున సమాజానికి
ఎంత అవసరం. ఈ చిత్రం ఒక చరిత్ర. స్వతంత్రం కోసం త్యాగం చేసినటువంటి ఎందరో మహానుభావులు ఒకరైనటువంటి ఉయ్యాలవారి నరసింహారెడ్డి చరిత్ర. మరి ఇలాంటి చరిత్ర భావితరాలకి తెలుసుకోవటం, అలానే దేశం మీద తమ యొక్క భక్తం చాటుకోవడం చాలా అవసరం. మరి ఇలాంటి పాత్రలో నటించినటువంటి మా ఆరోగ్య మెగాస్టార్ చిరంజీవి గారికి వందనం, అభివందనం. అలానే ఇలాంటి చిత్రం నిర్మించినటువంటి మా మెగా పవర్ రామ్ చరణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జాతీయ స్థాయిలో ఒక చిత్రానికి ఎన్ని శాఖలు పోతే అవార్డులు వస్తాయో అన్ని శాఖలు జాతీయ స్థాయిలో ఈ చిత్రం అవార్డులు ఎక్కించుకోవడం తథ్యం తెలియజేసుకుంటూ జై చిరంజీవి. ఇప్పుడు మన ట్రైలర్ చూస్తేనే రోగాలు లెక్కపరిచే విధంగా ఉన్నాయి. ఈ గడ్డ మీద పుట్టా, ఈ గడ్డ మీద పెరిగా, నీకెందుకు కట్టాలరా తీస్తూ అన్న చిరంజీవి గారి డైలాగ్ చూసిన తర్వాత ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా కల్పితం వేరు, వాస్తవం వేరు. ఇది చరిత్ర. ఈ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావుల యొక్క చరిత్ర. ఆ చరిత్రను చూడటం, ఆ చరిత్ర తెలుసుకోవడం అనేది మనందరి బాధ్యత. అలాంటి ఆస్కారమే లేదు. ఈ సినిమా సైరాక ముందు, సైరాక తర్వాత అనే విధంగా చిత్ర కలెక్షన్లు ఉంటాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. సైరా నరసింహారెడ్డి ట్రైలర్ రిలీజ్ని ఎలా ఉందంటే, ఆ రోజుల్లో కనుక సైరా నరసింహారెడ్డి ఒంటరివాడు అయ్యాడేమో, అదే పోరాటం ఈ రోజుల్లో ఈ సైరా నరసింహారెడ్డికి ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఇప్పుడు వెనక్కి పంపించేవాళ్ళు. తెలుగు సినిమా ఇండస్ట్రీ 1983 ముందు ఒక లెక్క, 83 ఖైదీతో ఒక లెక్క మారింది. ఇప్పుడు 2019 మారిపోతుంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి. రెండు క్రీస్తు పూర్వ క్రీస్తు అంటారు, కానీ 83 ముందు, 83 తర్వాత, ఇప్పుడు 2019 ముందు, 2019 తర్వాత భారీ బడ్జెట్ సినిమా చేయాలని ఏం చేయాలన్నా సైరా నరసింహారెడ్డి ఓనోళ్ళు మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఉందండి. చిరంజీవి గారి తర్వాత ఎవరైనా సినీ ఇండస్ట్రీలో అంటే ఎన్టీఆర్ గారు కానీ, అక్కినేని నాగేశ్వరరావు గారు, వారి తర్వాత చిరంజీవి గారి తర్వాత ఇంకా ఎవరు సినీ ఇండస్ట్రీలో మించిపోయిన వాళ్ళు ఎవరు రాలేరు కూడా. కానీ ఇది ఒక సినిమా కాదు, ఒక ఊరికి సంబంధించిన స్టోరీ. ఆ స్టోరీ దీన్ని చిరంజీవి గారు సంబంధించి ఎక్కించుకొని వాళ్ళు చిరంజీవి గారు ఎంచుకొని మరి చిరంజీవి గారు చేస్తేనే బాగుంటుందని చెప్పి ఆ సినిమా ఒక ఊరికి సంబంధించిన సినిమా కాబట్టి చిరంజీవి గారి వల్లే ఇది సాధ్యమైందని చెప్పి చిరంజీవి గారు పట్టుబట్టి చేశారు. ఇది భారీ అంచనాలతో వచ్చింది. అంచనాలు రీచ్ అవుతుంటారా? ఇది భారీ అంచనాలు కాదండి. సాహసం ఏదో చేద్దామని చిరంజీవి గారు ఈ సినిమా చేయలేదు. ఆయన రికార్డుల కోసం రికార్డులు కొట్టాలి, అవి కొట్టాలని ఎవరో చిరంజీవి గారు ఆలోచించారు. ఒక స్టోరీ, ఇది జరిగిన స్టోరీ, మనం ఎవరో పట్ల ఒక జరిగిన స్టోరీని చిరంజీవి గారు చేయాలనుకున్నారు, చేశారు. రికార్డులు కావాలి, నేను ఎదగాలి సినిమా ఇండస్ట్రీలో అని చెప్పి. ఇది ఏమి ఆయన పశ్చాత్తాపం కాదు, డబ్బు కోసం కాదు ఆయన చేసింది. అలాగే దీన్ని మించిన సినిమా లేదు, ఎవరో చేయలేదు. చాలా రోజుల తర్వాత చిరంజీవి గారు యాక్షన్ చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన ఇంకా చేస్తారు, చాలా రోజులు కాదు, ఇంకా కొన్ని రోజులు చేస్తారు. ఆయన ఉన్నంత కాలం ఆయన మించిన లేరు. ఆయన ఎన్నో సినిమాలు చేయగలరు, ఇంకా ఆయన మించిన లేరు. అని ఎంత నువ్వు చాలా రోజుల తర్వాత వచ్చారని. స్టార్ ఎప్పుడు వచ్చినా స్టారే, మెగాస్టార్ ఎప్పటికైనా సరే. ఆయన తర్వాత ఎవడైనా సరే సినీ ఇండస్ట్రీకి అమ్మ మొగుడు. జై మెగాస్టార్. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.